హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక రైస్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటో తెలుసా? ఎంతో టేస్టీగా, ఎంత ఈజీగా చేసుకునే టమాటా రైస్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు. లంచ్కి అన్నిటికీ బాగుంటుంది. చూడండి, ఆ టమాటా రైస్ ఎలా చేసుకోవాలో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. పిల్లలకి బాక్సుల్లో పెట్టడానికైనా, చక్కగా నైట్ డిన్నర్కైనా, బ్రేక్ఫాస్ట్కి, దేనికైనా తినొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అది ఇప్పుడు ఎలా చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, రైస్ తీసుకున్నాను ఒక కేజీ. అలాగే పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పచ్చి బఠానీలు ఫ్రెష్వి తీసుకున్నాను. ఇందులో చెక్క, లవంగాలు, మొగ్గ, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ఉప్పు, పసుపు, కారం, నూనె, కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని ముందుగా 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలి. ఇది కాగిన తర్వాత దీనిలో హోల్ గరం మసాలా వేసుకోవాలి. చెక్క, లవంగాలు, మొగ్గ, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, యాలకులు, బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పక్కన గిన్నెలో కొంచెం వేడి నీళ్ళు పెట్టుకున్నాను. చూడండి, నేను వేడి నీళ్ళు పోసుకుంటాను ఇందులో. ఇవి వేగటానికి కొంచెం ఉప్పు వేసుకొని, తొందరగా ఉల్లిపాయలు వేగుతాయి అన్నమాట ఉప్పు వేసుకుంటే. చూడండి, ఇవి వేయించుకుంటూ ఉన్నాను. ఇవి వేయించుకుంటూ కొద్దిగా వేగిన తర్వాత దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేలాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇదంతా కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో ఇప్పుడు కొంచెం జీడిపప్పులు కూడా వేసుకుంటున్నాను. చూడండి, ఈ జీడిపప్పులు కూడా వేసుకుంటే తినడానికి పిల్లలకు కూడా బాగా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ జీడిపప్పులు కూడా వేయించుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత చూడండి, పచ్చి బఠానీలు నేను ఫ్రెష్వి తీసుకున్నాను. మీరు ఎండివి అయితే రాత్రిపూట నానబెట్టి పొద్దున్నే తీసుకోవచ్చు అనమాట. తర్వాత దీనిలో టమాటా ముక్కలు వేసుకొని ఇవి బాగా మెత్తబడే వరకు బాగా ఉడికించుకోవాలి. చూడండి, టమాటా ముక్కలు మెత్తబడితే బాగుంటుంది అనమాట, అన్నంలో బాగా కలుస్తుంది. ఇప్పుడు ముక్కల్లోకి కూడా సరిపోయేంత ఉప్పు, పసుపు, కారం కూడా వేసుకుంటున్నాను. చూడండి, వేసుకొని బాగా ముక్కలన్నీ మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా టమాటా మగ్గిపోయింది చూసారా? ఇప్పుడు కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. వేసుకుంటే మంచి ఫ్లేవరు, టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, తిన్నారంటే రోజు ఇదే అడుగుతూ ఉంటారండి, ఎంత బాగుంటుంది టేస్ట్. చూడండి, చక్కగా మొత్తం మగ్గిపోయింది చూసారా? టమాటాలు కూడా బాగా మెత్తగా అయిపోయినాయి. ఇప్పుడు దీనిలోకి ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం ఒక అరగంట ముందు పెట్టుకున్నాను. ఇది బాస్మతి రైస్ అయినా వేసుకోవచ్చు, మామూలు రైస్ అయినా వేసుకోవచ్చు. నేను చూడండి మామూలు రైసే వేసుకున్నాను. ఈ బియ్యాన్ని ఆ తాలింపులో కొద్దిసేపు ఇలా బాగా కలిసేలాగా కలుపుకుంటే అందులో నీటి అంశం ఉంటుంది కదా, అది పోతే చక్కగా మెతుకు అంటుకోకుండా పొడి పొడిగా వస్తుంది అనమాట. అందుకని ఈ నూనెలో కొంచెం ఇలాగా దీన్ని వాడ్చుకోవాలి. ఇలా చూడండి, ఇలా అంతా ఒక్క నిమిషం ఇలా కలుపుకున్న తర్వాత ఆ నూనెలో వేగుతుంది కాబట్టి చక్కగా మెతుకు అంటుకోకుండా బాగా వస్తుంది అనమాట. దీనిలో ఇప్పుడు నీళ్లు పక్కన స్టవ్ మీద నేను నీళ్లు వేడి చేసుకోవడానికి పెట్టుకున్నాను కదా, ఆ నీళ్లు పోసుకున్నాను. 1-2 చొప్పున నీళ్లు పోసుకోవాలి. చూడండి, 1-2 చొప్పున నీళ్లు పోసుకుంటా ఉన్నాను. చూడండి, చాలా వేడిగా ఉన్నాయి. ఇలా పోసుకుంటే ఇప్పుడు నూనెలో బియ్యం వేయించుకున్నాం కదా, ఈ వేడి నీళ్ళు పోసుకున్నప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్క మెతుకు అంటుకోకుండా పొడి పొడిగా చక్కగా వస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు మళ్ళీ అన్నానికి సరిపడా మొత్తం ఉప్పు వేసుకున్నాను. వేసుకొని మూత పెట్టి కొంచెం సేపు ఒక 5 నిమిషాల తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి, చక్కగా ఇంకా కొద్దిసేపే 50% పైనే ఉడికిపోయింది. ఇంకా కొద్దిసేపు ఉడికితే సరిపోయింది. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టేస్తే ఇంకేముంది, టమాటా రైస్ ఎంతో గుమ్మగుమ్మలాడే టేస్టీ ఈజీగా చేసుకునే టమాటా రైస్ రెడీ. చూసారా ఎంత ఈజీగా చేసుకోవచ్చు? చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. ముందుగా అయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, బంధువులు షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.